స్థానిక సంస్థల ఎన్నికల ఇరకాటంలో ఎలక్షన్ కమిషన్ ముందే షెడ్యూల్ ఇవ్వడంతో ఎటు తేల్చుకోలేకపోతున్న ఎన్నికల సంఘం. పాత విధానంలోనే స్థానిక ఎన్నికలు. ఇంతకీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇరకాటంలో పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున దానిని ఆపాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించకుండా స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చని సూచించింది. బీసీలకు అదనంగా ఇచ్చినటువంటి 17% తగ్గించి దానిని జనరల్ కేటగిరీలోకి మార్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఎన్నికల సంఘం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా హైకోర్టు మాత్రం బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఎస్ఈసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ రాణి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. రేపు మరికొందరితో సంప్రదింపులు చేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి కాదని ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అంటే ప్రభుత్వ అనుమతితో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. దీంతో ప్రభుత్వానికి కాదని ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. అదే సమయంలో హైకోర్టు మధ్యంతర తీర్పులో బీసీలకు 17% రిజర్వేషన్లు తగ్గించి 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవాలనేది సూచించింది. ఇందులో ఏ నిర్ణయానికి కట్టుబడితే ఏ సమస్యలు వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ బీసీలకు ఎలాగైనా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. అన్ని అవకాశాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పాత విధానంలో ఈసీ ముందుకు వెళ్ళొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్లు 50% దాటవద్దని ఉత్తర్వులో స్పష్టం చేసింది. కాగా 42% బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 పైన కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని కోర్టుకు శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ సీటుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించవచ్చంటూ 2022లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు గుర్తు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలో వికాస్ కిషన్ రావు గణాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవో 9, 41, 42లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు కోర్టు చెప్పింది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 జారీ చేయడంతో రిజర్వేషన్లు 67%కి చేరుతాయన్నటువంటి కోర్టు జీవో జారీ చేయకూడదుకు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 25% కలిపి మొత్తం 50% రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపింది. వాటి ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఓబీసీ రిజర్వేషన్లు పెంచే ముందు కృష్ణమూర్తి కేసులో చెప్పినటువంటి ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీల సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతున్నట్లు చెప్తూ వాదనలు వినిపించిందని కోర్టు తెలిపింది. పలు కేసులను సైతం తమ వద్ద ప్రస్తావించిందని వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టు వెలువరించినటువంటి అన్ని కేసులను పరిశీలించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం జీవో 9, 41, 42 జారీ చేసేటువంటి ముందు వికాస్ కిషన్ రావు గవాలి కేసులో చెప్పినటువంటి 50% పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడుతుందని హైకోర్టు ఆర్డర్ కాపీలో ఉన్నది. అలాగే ఎన్నికల ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే రిజర్వేషన్లు 50%కి మించితే ఎక్కడికి వెళ్ళినా ఏ కోర్టు అయినా సరే దాన్ని అడ్డుకుంటుందని జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగకుండా లేట్ చేస్తే అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు అవుతారని అన్నారు. ఫస్ట్ ముందుగా పాత పద్ధతిలోనే ఎన్నికలు జరుపుకుంటే బెటర్ అని అన్నారు. సో మొత్తంగా అటు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలో కూడా ఉన్నది. సోమవారం అయితే ఏదైతే సుప్రీంకోర్టు వెళ్తుందా లేకపోతే పాత పద్ధతిలో ఎలక్షన్స్ నిర్వహిస్తారా? ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా 50%కి మించి రిజర్వేషన్స్ ఎక్కడా కూడా అమలు చేయడానికి వీల్లేదు. కాబట్టి మరి పాత పద్ధతిలోనే వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా రేపు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్తుందా వెళ్ళదా దాని మీద బట్టి పాత పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయనేది అయితే తెలియాల్సి ఉంది.